మీకేం కాలేదుగా, పానిక్ అవ్వకండి, ఉండండి. ముందు వాటర్ తాగండి. థ్యాంక్ యూ. యా ఫోన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా అయ్యో ఓకే. కొంచెం టెన్షన్ తగ్గిందండి. రోడ్డు మీద చూసుకోకుండా ఫోన్ మాట్లాడుతూ వెళ్తే ఎలా అండి? ఎప్పుడు కార్లో తిరిగే అలవాటు, రోడ్డు మీద తిరగడం వెరీ రేర్. మీరు కనుక టైంకి వచ్చి సేవ్ చేయలేకపోతే ఐ కాంట్ ఇమాజిన్. అంతా కోఇన్సిడెన్స్ లా ఉందండి. యాక్చువల్లీ నేను వేరే రూట్లో వెళ్ళాలి, అనుకోకుండా ఇలా వచ్చాను. మేబీ నన్ను సేవ్ చేయడానికే వచ్చినట్టున్నారు. లైఫ్ లాంగ్ మిమ్మల్ని మర్చిపోలేను. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఫ్రెండ్షిప్ మొదలైంది. ఐఎమ్ కార్తిక. తాప్సీ. నైస్ టు మీట్ యూ. తాప్సీ, నైస్ నేమ్. ఇంతకీ మీరేం చేస్తూ ఉంటారు తాప్సీ గారు? నేను బ్యూటీ కోచ్ని. వాట్? క్రికెట్ కోచ్, ఫుట్బాల్ కోచ్ ఉంటారు, బ్యూటీ కూడా కోచ్ ఉంటారా? వై నాట్? మన అమ్మమ్మల కాలం నాటి సాంప్రదాయ పద్ధతిలో కెమికల్స్ లేకుండా సహజ సిద్ధమైన పదార్థాలతో, ఆర్గానిక్ హెర్బల్స్తో మన అందాన్ని ఎలా పెంచుకోవాలో టీచ్ చేసే కోచ్ని. సూపర్ తాప్సీ గారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. సో మన ఓల్డ్ జనరేషన్లో ఉన్న బ్యూటీ సీక్రెట్స్ని ఈ జనరేషన్కి అందించడమే ఆ మోటో. చాలా గ్రేట్.
మీ దగ్గర చాలా బ్యూటీ టిప్స్ నేర్చుకోవాలి. మీరు బ్యూటీ విషయంలో చాలా కేర్గా ఉంటారు కదా. ఎలా చెప్పారు? మేకప్ చేశారు కదా. ఈ మేకప్ లేకపోతే పొల్యూషన్ వల్ల ఫేస్ ఎఫెక్ట్ అవుతుంది. నో 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 నో, మీరు వాడే కాస్మెటిక్ కెమికల్స్ వల్ల మీ ఫేస్ డ్యామేజ్ అవుతుంది. యాక్చువల్లీ మీకు మేకప్ అవసరం లేని అందం. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ తాప్సీ గారు. తాప్సీ అని పిలవండి, గారు ఎందుకు చెప్పండి. అలా పిలవాలంటే మనం ఫ్రెండ్స్ అవ్వాలి కదా. అయితే ఫ్రెండ్స్. లెట్స్ ఫ్రెండ్స్. తామసి, నీ మాటల మంత్రానికి కార్తీక కూడా నీ అభిమాని అయిపోయింది. ఇది నేనెప్పుడు స్మెల్ చేయని పర్ఫ్యూమ్. మీ దగ్గర సంథింగ్ ఏదో స్మెల్ వస్తుందండి. ఓ అదా, బ్యూటీ కోచ్ని కదా. వెరైటీ వెరైటీ పర్ఫ్యూమ్స్ కస్టమర్స్కి సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో అలా నేను కూడా డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ ట్రై చేస్తూ ఉంటాను. ఏ నీకు నచ్చలేదా? నచ్చలేదని కాదు, అంటే నచ్చిందా? అవును, మీరెక్కడుంటారు? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3. ఏ మా కాలనీలోనే అయితే. అవునా, నాకు నియర్ బై ఫ్రెండ్ ఉందన్నమాట. సరదాగా ఈవినింగ్స్ కలిసి కాఫీ కూడా తాగొచ్చు. వై నాట్, ష్యూర్. సరే, నేను మీ దగ్గరకు వచ్చి బ్యూటీ కోచింగ్ తీసుకుంటాను నీకోసం. ఎనీ టైం, ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ. 1 minute. ఏమైంది? మిమ్మల్ని సేవ్ చేస్తున్నప్పుడు మీ గోరు తగిలి మీ నుదుటి మీద చిన్నగా గీసుకుపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది నా విజిటింగ్ కార్డ్. ఓకే, బాయ్ తాప్సీ. బాయ్. నేను నీ ఇంట్లోకి ఎంటర్ కాలేకపోయాను. నా విజిటింగ్ కార్డ్ ఎంటర్ అయింది. అదే నీ చావుకి, ఆ తర్వాత కావేరి కృష్ణ చావుకి ఎంట్రీ కార్డ్. మావయ్య, సత్య ప్రమాణంగా చెప్తున్నాను, విజయ్ ఎంత దుర్మార్గుడని నాకు తెలీదు. ఏయ్ రానమ్మా, నిన్ను వదిలిపెట్టను. సెకండ్ హ్యాండ్ అయినా ఆ ప్రియను నేను ప్రేమించాను. మొదటిసారి నా గుండెల్లో 143 గంటలు మోగించిన ఆ ప్రియ నా సొంతం. ఇట్స్ ట్రూ. ₹1,00,00,000 ఎదురుకట్నం తీసుకొని నన్ను మోసం చేసిన ఆ మాధవికి చావు భయం అంటే ఏంటో చూపిస్తా. ఇట్స్ ట్రూ. రే కృష్ణ, నా ప్రియను నువ్వు ప్రేమించడం నేను ఒప్పుకోను. ప్రియ అణువణువు నా కళ్ళు ఎక్స్రే చేశాయి. ప్రియ బొమ్మ నా గుండెల్లో ఉంది.
ప్రియ ముద్దు నాది, ప్రియ కౌగిలి నాది. 100 ఏళ్ల శృంగార నావలో మేమిద్దరం నావికులం. నువ్వు ఎప్పటికీ కలవని తీరానివి. తాలి కట్టే టైంకు వచ్చి నా ప్రియను నాకు కాకుండా చేస్తావా? జైలు నుండి తప్పించుకొనొస్తున్నాను. ఎలా తప్పించుకుంటానో, ఎలా చంపుతానో నాకే తెలీదు. కానీ చంపడం కన్ఫర్మ్. ఇట్స్ ట్రూ. ఏంటయ్యా ఇంగ్లీష్ టు తెలుగు డబ్బింగ్ సినిమాలో విలన్లా గట్టిగా అరుస్తున్నావు? నన్నందరూ మోసం చేశారు. నా ప్రియను నాకు కాకుండా చేశారు. ముందు చెప్పింది వినవయ్యా బాబు. నువ్వు అసలు ఏమీ తినడం లేదు. కోర్టులో స్పృహ తప్పి పడిపోతావు. నీకు ఫుడ్ పెట్టలేదని జడ్జి గారు మాకు అక్షింతలు వేస్తారు. అక్షింతలు? ప్రియకు నాకు అక్షింతల టైంలోనే పెళ్ళాగిపోయింది. ఎవరయ్యా నువ్వు? నేను ఫుడ్ గురించి మాట్లాడుతుంటే అక్షింతలు అంటావేంటి? ముందు ఫుడ్ తిను. నేను తినను. ప్రియ జ్ఞాపకాలతో నా కడుపు నిండిపోయింది. మరి నువ్వు ఆల్రెడీ పెళ్ళాన్ని చంపి జైలుకొచ్చావు. మళ్ళీ పెళ్ళేంటి నీకు? పెళ్ళి. ఎస్, ప్రియతో పెళ్లిలోనే అందరూ కలిసి నన్ను మోసం చేశారు. వాళ్ళను వదిలిపెట్టను. ఇట్స్ ట్రూ. నువ్వు తినకపోతే మా ఎస్ఐ కళ్యాణ్ గారు వచ్చి లాఠీలతో తినిపిస్తారు. ఇట్స్ ట్రూ. నేను తినాలి. వాళ్ళందరినీ మర్డర్ చేయాలంటే నేను బ్రతకాలి. తింటాను. ఈ శాడిస్టుకు కరెక్ట్ మొగుడు మా ఎస్ఐనే. ప్రియా, నీకోసమే తింటున్నా. కార్తిక, ఎక్కడి నుంచి వస్తున్నావు? మామ్, సుదీపకి మ్యారేజ్ గిఫ్ట్ ఇచ్చొస్తున్నాను. ఆ ప్లాస్టర్ ఏంటి? ఆ, అది చిన్న దెబ్బ తగిలింది, గీసుకుపోయింది. కింద పడ్డావా? హా, కింద పడడం కాదమ్మా, ఆల్మోస్ట్ తల పగిలి హాస్పిటల్కి వెళ్లేదాన్నేమో. అయ్యో, లాస్ట్ మినిట్లో తామాసి వచ్చి కాపాడింది. తామసినా? లేదంటే గోతిలో ఉన్న రాయి మీద పడేదాన్ని. తామస్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓహ్ సారీ అమ్మా. ఆ తామసి అని నీ దగ్గర విని విని ఆ పేరే వచ్చేసింది. తామసి కాదు, తాప్సీ. తాప్సీ ఎవరు? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. నేను గోతులో పడుతుంటే నన్ను సేవ్ చేసింది. మన కాలనీలోనే ఉంటుంది. హెర్బల్ బ్యూటీ కోచ్. ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. అంత అమ్మవారి దయ. అందుకే నిన్ను కాటుకు పెట్టుకుని వెళ్ళమంటాను. అసలు ఎందుకు పెట్టుకోవడం లేదు? పెట్టుకున్నానమ్మా. ఇందాక వాటర్తో మొహం కడుక్కున్నాను, పోయినట్టుంది. అలా అయితే సేఫ్టీ కోసం కొంచెం కాటు కూడా తీసుకెళ్ళు. అలాగేనమ్మా. సరే పద, నీ టీటీ ఇంజెక్షన్ చేస్తాను. అమ్మా, అరే చెప్తున్నాను కదా, పద నాతో. అయ్యో వద్దమ్మా. హాయ్ కృష్ణ. ప్రియా, నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుపోయాను. ఏమైంది? కృష్ణ, కృష్ణ,
కృష్ణ నేనే కృష్ణని. చూడు ప్రియా. నిన్ను చూడాలని, కావాలనే ప్రాబ్లంలో ఉన్నానని కాల్ చేశాను. ఈ టైంలో ఇంత టెన్షన్ పెట్టి నువ్వేదో ప్రమాదంలో ఉన్నావని అబద్ధం చెప్తావా? హే, భయపడ్డావా? ఇంకెప్పుడు ఇలా ఫోన్ చేసి భయపెట్టకు కృష్ణ. సరే చెయ్యనులే, కానీ సంక్రాంతికి నీతో పర్సనల్గా మాట్లాడదామంటే చుట్టూ అందరూ ఉన్నారు. మీ ఇంటికొచ్చి మాట్లాడే ధైర్యం లేదు. అందుకే ఇలా ప్రాంక్ చేశాను ప్రియా. అయినా ఈ టైంలో లవర్తో ఎవరైనా ప్రాంక్ చేస్తారా? ముద్దపప్పు. సరే, ఇప్పుడేదైనా నైట్ క్లబ్కి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా మాట్లాడుకుందామా? అదేం వద్దు. నువ్వెక్కడుంటే అక్కడే ప్రశాంతంగా ఉంటుంది. పబ్బులు క్లబ్లు ఇవేం వద్దు కృష్ణ. ఏమవుతున్నదో నా గుండెలో ఉండుండి రోజీలా, ఏం దాచుంచావో ఆ కళ్ళలో నిలువెల్లా మునిగానిలా. ఈ సంగతే నచ్చింది చాలా, నీ సందడే నా లోపల. ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా? సరే ఇప్పుడు చెప్పు, ఇంత సడన్ గా ఎందుకు కాల్ చేసావు? మన ప్రేమ కథకు ఆ దేవుడు కన్నీళ్ల ముగింపిచ్చాడనుకున్నాను. కానీ ఆ ముగింపు ఆనంద బాష్పాలని ఇప్పుడు అర్థమైంది. మనం ఎంత గొప్పగా ప్రేమించుకున్నా కాలం కలిసి రాకపోతే ఓడిపోవాల్సింది. సహనంగా ఎదురు చూస్తేనే చివరి గెలుపు ప్రేమదే కృష్ణ. ఏంటి కృష్ణ సైలెంట్గా ఉన్నావు? ప్రియా, నా మీద నీకు కోపం లేదా? ఎందుకు కృష్ణ? మన నిశ్చితార్థం రోజు ఇంటికొచ్చి ఎంత గొడవ చేశాను, నీ మనసు ఎంత గాయపరిచాను. వర్ష చేసిన మోసం తెలియక వర్షను అన్యాయం చేయకూడదని నువ్వు ఆ రోజు నటించావు. అది అర్థం కాక నువ్వు కూడా నీ మీద కోపంతో విజయ్ని పెళ్లి చేసుకుంటానని నిన్ను రెచ్చగొట్టి ఈగోతో మాట్లాడాను కదా, మరి నువ్వు హర్ట్ అవ్వలేదా? నా గురించి వదిలే. ఆ రోజు నేను అంత హార్ష్గా మాట్లాడి ఉండాల్సింది కాదు. నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వడం వల్ల మీ ఇంట్లో అందరూ సఫర్ అయ్యారు. అవును ప్రియా, నిన్ను దూరం చేసుకుని నేనెంత బాధపడ్డానో పక్కన పెట్టు. కానీ నువ్వు మీ నాన్న ఇద్దరు చావు అంచుల దాకా వెళ్ళడానికి కారణం నేనే కదా. వర్ష నిన్ను మోసం చేసింది, ఇందులో నీ తప్పేముంది కృష్ణ? ఒకరి చేతుల్లో మోసపోవడం కూడా చేతకానితనమే. అమ్మ కరెక్ట్ టైంకొచ్చి పెళ్లి ఆపకపోయుంటే మన ఇద్దరి జీవితాలు నరకంగా మారి ఉండేవి. సంక్రాంతికి ఇంటికొచ్చినప్పుడు నీ కళ్ళల్లోకి చూసి మాట్లాడడానికి కూడా భయమేసింది. తర్వాత నా మీద నీకెలాంటి కోపం లేదని అర్థమైంది.
అందుకే నిన్ను కలిసి క్షమించమని అడగాలనుకున్నాను. దానికి ఇంకా ఆలస్యం చేయకూడదని ఇంత అర్జెంటుగా రమ్మన్నాను. ఇక్కడికి వచ్చాక చెప్పాల్సింది సారీ కాదు, థ్యాంక్స్ అనిపించింది ప్రియా. ఎందుకు అలా అనిపించింది? కోరుకున్న అమ్మాయికి తాళి కట్టే యుద్ధంలో ప్రతి మగాడు గెలవలేడు. గెలిచే శక్తి మగాడికున్నా గెలిపించే శక్తి ఆడదానికి మాత్రమే ఉంటుందని అర్థమైంది ప్రియా. మా అమ్మ తాప్సీతో మాట్లాడాలంటే వచ్చాము. తన ఇంట్లో ఉందా? తాప్సీ బయటికి వెళ్ళింది మేడం. పర్వాలేదండి, తాప్సీ వచ్చే వరకు తన కోసం మేము వెయిట్ చేస్తాం. ఏమంటావు కార్తీక? అలాగే అమ్మా. లోపలికి రండి. రా.